నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు విద్యార్థి ప్రణవ్ కుటుంబానికి ఇల్లు ఉద్యోగం ఇప్పిస్తా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటన పిప్పరిలో హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ప్రారంభించిన బట్టి విక్రమార్క కొమురం భీం గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సిఎల్పి నేత భారీ వర్షంతో అల్లాడిపోతున్న రైతులు కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి నీటి ముద్దయిందని వైనం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పై కత్తితో దాడి కొబ్బరి బొండాల వ్యాపారి అరెస్టు సూర్యాపేట జిల్లా చివెంల గురుకుల పాఠశాలలో నీటి ట్యాంకు కూలి మృతి చెందిన 5వ తరగతి విద్యార్థి ఆర్ ప్రణయ్ కుటుంబానికి 2 లక్షల నగదు 2 పడకల గదుల ఇల్లు అర్హతను బట్టి ఉద్యోగం ఇప్పిస్తానని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన యశ్వంత్ అనే విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించామని తెలిపారు. శివెంలలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో దుర్ఘటన జరిగింది. పిల్లలు స్నానాలు చేయడానికి ఏర్పాటు చేసిన భూమి మీద ఏర్పాటు చేసిన నీటి సంప్ ఏదైతుందో దానికి సంబంధించిన ఒకవైపు గోడ కూలీ ఆ సమయానికి స్నానం చేస్తున్న విద్యార్థులపైన పడడం జరిగింది. సాయంత్రం వాళ్ళ స్టడీ అవర్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్నానానికి అనుమతించి కేర్ టేకర్ అక్కడే నిలబడి ఉన్న సందర్భంలో ఆకస్మికంగా ప్రమాదవశాత్తు ఆ గోడ కూలి మీద పడి 3 విద్యార్థులకి గాయాలు జరిగినాయి. దాంట్లో ఒక విద్యార్థికి అతి ప్రమాదంగా ఎక్కువ పెద్ద బరువున్న గోడ యొక్క శిథిలాల మీద పడడం వల్ల హాస్పిటల్కి తరలించడంపై మరణించడం జరిగింది. పవన్ అనబడే విద్యార్థి 5వ తరగతి విద్యార్థి మోతే మండలం అప్పన్నపేటకు సంబంధించిన అప్పన్నగూడెం మోతే మండలం సూర్యాపేట జిల్లా మోతే మండలం అప్పన్నగూడెం సంబంధించిన విద్యార్థి పవన్ అనే విద్యార్థి దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. అదేవిధంగా యశ్వంత్ అనే విద్యార్థి శ్రీనుబాబు, తన పేరు శ్రీనుబాబు, తను నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం శాలిలింగోటం గ్రామానికి సంబంధించిన విద్యార్థి. తనకు మల్టిపుల్ ఇంజరీస్ జరిగినాయి, ఫ్రాక్చర్స్ జరిగినాయి. ఆ విద్యార్థికి ఇక్కడ సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో మన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి కొంత ఎక్కువగా రక్తం పోవడం వల్ల రక్తం ఎక్కించి స్టేబుల్ చేసి ఏదైతే వెంటిలేషన్ ఉన్న అంబులెన్స్ ఉందో వెంటిలేటర్ ఏర్పాటున్న అంబులెన్స్. సిఎల్పి నేత బట్టి విక్రమార్క చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా బజారు హత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో ప్రారంభమైంది. ముందుగా కొమురం భీం మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరము పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ఇన్ఛార్జు మాణిక్రావు ఠాక్రే, ఏఐసిసి సెక్రటరీలు నదీం జావేద్, రోహిత్ చౌదరి, విహెచ్ భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకులు పాల్గొన్నారు. పిప్పిరి గ్రామం నుండి ఇచ్చోడ వరకు పార్టీ నేతలు కార్యకర్తలతో పాదయాత్ర దాదాపు 4 కిలోమీటర్ల పొడవున నిండిపోయింది. అలాగే 3 ఎకరాల భూమి అనేది ఏజెన్సీ ప్రాంతం ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ భూమి లేదు. 3 ఎకరాల భూమి కావాలని మేము ఎన్నిసార్లు రోడ్డు నుంచి ఎక్కినా కానీ ఇక్కడ భూమి లేదని చెప్తుందని ఎక్కడన్నా నుంచి అక్కడ ఇవ్వచ్చు కదా సార్. అంటే దాని విషయంలో మేము ఎంత ఇష్యూ చేసినా దాన్ని కూడా పట్టించుకోలేదు. దీన్ని ఒకసారి
ఒక రెవెన్యూ డివిజన్ కావాలని చాలా రోజులు కొట్లాడుతున్నారు. బోత్ రెవెన్యూ డివిజన్ కావాలంటే ఇప్పుడు ఏ రెవెన్యూ డివిజన్లో ఉంది? హైదరాబాద్ మన డిగ్రీ కాలేజ్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, ఉన్న ఆఫీసులు మొత్తం వేసుకొని హైదరాబాద్ ఆడుతున్నారు. బోత్ మండలం బోత్ తాలూకా కదా, కానీ కేంద్రం వేసుకుంటే మొత్తం హైదరాబాద్ ఆడుతున్నారు. ఆఫీసు ఖాళీ చేస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థలు ఉంది సార్. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శిథిలావస్థలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం రామచంద్రన్నపేటలో కురిసిన భారీ వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడిపోతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి నీటి ముద్దవ్వడంతో పంట చేతికి వచ్చిన సమయంలో తీవ్రంగా నష్టపోయామని లబోదిబోమంటున్నారు. మిర్చి ధర ఆకాశానికి పరిగెత్తుతున్న సమయంలో భారీ వర్షంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తడిసిన మిర్చిని చేతిలో పట్టుకొని విలపిస్తున్నారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద రోడ్డులో విధి నిర్వహణలో ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నారావుపై కొబ్బరి బొండాలు అమ్ముతున్న వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారము పెంట వెంకట దుర్గాప్రసాద్ అనే వ్యక్తి రోడ్డు పక్కన వ్యాన్పై కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు. ఆ సమయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వ్యాన్ రికార్డులు, వ్యాన్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వివరాల గురించి అడిగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశానికి లోనైన సదరు వ్యాపారి కత్తితో ఆయనపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ను కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలము మూర్మూరు బూనీల సహిత చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవము ఈ నెల 17, 18, 19 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లోక కళ్యాణార్థమై నిర్వహించే మహోత్సవాల్లో భాగంగా వేద పండితులు మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా పలు పూజలు జరపనున్నట్లు తెలిపారు. ఆఖరి రోజున ఉదయము అభిషేకము, కుంకుమ పూజ, పూర్ణాహుతి, హోమము, భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేయడంతో పాటు అన్నదానము జరుగుతుందని వెల్లడించారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జల వివాదము సున్నితంగా మారింది. కృష్ణా రివర్ బోర్డు అనుమతించిన 132 టీఎంసీల నీటిని వాడుకోవాలని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు. అందుకు భిన్నంగా 181 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్నారన్నది ప్రధాన అభ్యంతరమని నాగార్జున ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 536 అడుగులకు అంటే 181 టీఎంసీలకు చేరుకుందని తెలిపారు. రిజర్వాయరు కనీస నీటి మట్టము 510 అడుగులకు మించి నీటిని వాడుకునే అవకాశం లేదని అన్నారు. 510 అడుగుల కంటే దిగువకు నీటిని వినియోగిస్తే హైదరాబాద్ ప్రజలకు తాగునీటిని అందించడం క్లిష్టంగా మారుతుందని, అందుకే 510 అడుగులకు పరిమితం చేశామని అన్నారు. ఎవరి పరిధిలో వారు, ఎవరి పరిమితులలో వారు కృష్ణా రివర్ బోర్డు అనుమతించిన నీటిని వినియోగించుకుంటే సమస్యకు పరిష్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోటస్ ఫండ్ వద్ద టెన్షన్ నెలకొంది. తన నివాసం నుంచి టీఎస్పీ ఎస్సీ కార్యాలయం ముట్టడికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఇంటి గేటు వద్దే ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఫ్రెండ్లీగా ఉండండి. అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పర్మిషన్ అడిగా, మీరు ఇచ్చారా? మీరు ఇస్తుంటే మీరు ప్రతిపక్షానికి కూడా ఫ్రెండ్లీగా ఉంటే మేము పర్మిషన్ అడగడానికి కూడా ఉంటుందండి. మా వాళ్ళను అంతా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తుంటే మేము ఎట్లా పర్మిషన్లకు అప్లై చేస్తాము? మీ మీద ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? మీరు పర్మిషన్ ఇస్తారు అని మా నమ్మకమైన మాకు కలిగించాలి కదా. అవును, మేము ఎక్కడైనా చేసామా? మా చేతుల్లో ఎప్పుడైనా కట్టెలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, దాడులు చేసామా? మేము ఎక్కడైనా చేసామా చెప్పండి. షో మీ ప్రూఫ్. మేము ఎక్కడా చేయలేదు. మేము బాధితులం. ఇక్కడ మేము బాధితులం అండి. వీఆర్ ద విక్టమ్స్ హియర్. మరి ఇట్లాంటప్పుడు ఎట్లా చేస్తారు ఇది? మా ఇన్ఛార్జ్ ఇంట్లో బంధించలేదు. మేమేమైనా యుద్ధాలు పట్టుకొని కర్రలు పట్టుకొని రాడ్లు ఏమైనా ఉన్నాయమ్మా? రాళ్ళు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? పక్కలు ఏమైనా ఉన్నాయా? ఖర్చులు ఏమైనా ఉన్నాయా? మేమేమీ చేయం. అక్కడికి వెళ్ళి ఊరికే కూర్చుంటాం. అక్కడ ఊరికే ధర్నా మాత్రమే చేస్తాం. ఇంతవరకు ఏం యాక్షన్ ఎందుకు తీసుకోలేదు కనుక మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. మీ పని మీరు చేసుకోండి. మేము ఏ మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అర్హత లేదు. మీరు దాన్ని కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నారు మమ్మల్ని. మీరు ప్రజాస్వామ్యాన్ని కోఆపరేట్ చేస్తే మమ్మల్ని పీస్ఫుల్ గా ధర్నాలు చేసుకొని ఇస్తారు. మేమేం కట్టతో పోవట్లేదు, రాడ్లతో పోవట్లేదు, మేమేం దాడులు చేయడానికి పోవట్లేదు. నేను ఎట్లా కనిపిస్తున్నానండి మీకు? కొత్తగా గొడవలు పట్టుకొని రాని రుద్రం అలా కనిపిస్తున్నాను? మీకు ఏమన్నా యుద్ధం చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నానా నేను? చెప్పండి. ఏం సార్ ఎవరికైనా అట్లా కనిపిస్తున్నా? ఏం తల్లి పోనీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకుందామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్లు చేసి మా వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే. మరి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో మిర్చి పంట తడవకుండా కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. అకాల వర్షం కారణంగా మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.
ప్రేమించిన వ్యక్తి తనని కాదని వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడని తెలిసి విరక్తి చెంది ఒక యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బాధితురాలి కథనం ప్రకారము సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంకు చెందిన వినూత్నేశ్వరితో ఆమీన్పూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఈర్ల దేవానంద్ రెండో కుమారుడు ఈర్ల ప్రశాంత్ గత 6 నెలలుగా ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి ఫ్లేట్ ఫిరాయించాడని వాపోయింది. పటేల్గూడలోని ఎల్లంకి కాలేజీలో బీటెక్ చదువుతూ ఉండగా తమ మధ్య ప్రేమ చిగురించింది కొనసాగిందని తెలిపింది. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తి తనని కాదని వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడని తెలిసి విరక్తి చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు యువతి పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియా ముందు వెల్లడించింది. విషయం తెలుసుకున్న ఎంపీపీ దేవానంద్ కుటుంబ సభ్యులతో కలిసి తన వద్దకు వచ్చి బేరసారాలకు దిగారని, చేసుకుంటే ప్రేమించిన ప్రశాంత్నే పెండ్లి చేసుకుంటానని తేల్చి చెప్పానని స్పష్టం చేసింది. పేరు వినూత్నేశ్వరి. నేను మా ఫ్రెండ్ ప్రశాంత్ ఇద్దరం లవ్ చేసుకున్నాం 6 years నుంచి. ప్రశాంత్ అంటే ఎవరు? అమీన్పూర్ ఎంపీపీ కొడుకు. ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. మీరు అడిగితే ఏమన్నాడు? ఇంట్లో ఒప్పుకోవట్లేదు అన్నాడు. అట్లా కాదు, నేను ఉండలేను, నువ్వు ఒకసారి రిక్వెస్ట్ చెయ్యి అడుగు అని అంటే ఇంట్లో చచ్చిపోతామంటున్నారు అని చెప్పేసి అన్నాడు. అనేసి ఆ నెక్స్ట్ డే నుంచి నా నంబర్ బ్లాక్ చేసేసాడు. ఇప్పుడు పొద్దున ఎంగేజ్మెంట్ అన్ని 6 years నుంచి ఉన్న ఎఫెక్షన్ అంతా ఎట్లా పోతుంది? ఎందుకు బ్లాక్ చేయాలి? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఆయనతో నాకు పెళ్లి జరగాలి. 6 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. మేమిద్దరం కలిసి బయటకు కూడా వెళ్ళాము. అంటే ఓకే అయిన తర్వాత మరి వాళ్ళకి ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు అని అన్నాడు. అంటే చూస్తున్నప్పుడు మరి మన గురించి చెప్పు, మరి నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా లేను, ఇంట్లో చెప్పు అన్నాను. అంటే సరే చెప్పు, ఇంక మా ఇంట్లో ఏమంటారో, ఒప్పుకోరు, గొడవలు అవుతాయి, ఎవరొకరు చచ్చిపోతారు అది అని అన్నాడు. లాస్ట్ డే రోజు మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి ఇట్లా తీసుకెళ్ళిపోతున్నారు, డాడీ చచ్చిపోతా అంటున్నాడు, చెప్పినాను వద్దంటున్నారు అది అని చెప్పిండు నాకు. చెప్పేసి కాల్ కట్ చేసేసాడు. అప్పటికి నేను చచ్చిపోతే ఓకేనా అని అంటే, మరి నేను చచ్చిపోతా అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావా నన్ను అని అంటున్నాడు. నేను అసలు చచ్చిపోతాను, నువ్వు చేస్తావా? బ్లాక్మెయిల్ చేసేదాన్ని అయితే ఇన్ని రోజులు ఎందుకు ఊరుకుంటాను నేను? ఇప్పుడు నేను నా సర్వస్వం కోల్పోయినా, ఇంకో పెళ్ళి ఎట్లా చేసుకుంటాడు? ఇంట్లో చెప్పి ఒప్పించుకోవాలి కదా. మీది ప్రాపర్ ఎక్కడండి? ఇక్కడే. హైదరాబాద్ బోరబండలో హై వోల్టేజ్ విద్యుత్ షాక్తో 30 ఏళ్ల యువకుడికి గాయాలయ్యాయి. స్థానిక ఒక జ్యూస్ షాప్లో పనిచేస్తున్న రాజేష్ అనే వ్యక్తికి హై వోల్టేజ్ విద్యుత్ షాక్ తగలడంతో స్థానికులు అతనిని సనత్ నగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. अभी भी बोलती नहीं आता भाई, सिक्योरिटी आप लोग अच्छा कर रहे बिल्कुल कमरे को नंबर लपट दो, आगे भी तुम्हारे कुछ आए तो बिल्कुल है दूसरी बार हो जा रहा हूँ उसको पूरा नंबर लपट दो और मंडी में डिस्टेंस ले लो, वहाँ में लोकल में बोले अभी किसी भी लगा दो, जिसने प्रकाश आप आपको भी लगा थोड़ा सुनाई करो करंट से मतलब गिर गया उनको नहीं छोड़ दिया लगा फिर तो मेन बात क्या है, बल्कि पूरा करंट है, करंट
चार्ट कैसा लगा वो बताइए तो लगा शॉर्ट बनने से विजन क्या है वो चल रहा हूँ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థి ప్రణవ్ కుటుంబానికి ఇల్లు ఉద్యోగం ఇప్పిస్తా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటన. పిప్పరిలో హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ప్రారంభించిన బట్టి విక్రమార్క. కొమురం భీం గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎల్పీ నేత. భారీ వర్షంతో అల్లాడిపోతున్న రైతులు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి నీటి ముద్దయిందని వైనం. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్పై కత్తితో దాడి. కొబ్బరి బొండాల వ్యాపారి అరెస్టు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.